శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. కర్ణాటక రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఈ ప్రమాణానికి ముందర సీనియర్ నేతలను కలిశారు డీకే. సిద్ధరామయ్య, యడియూరప్ప, దేవేగౌడల ఆశీర్వాదం తీసుకున్నారు డీకే శివకుమార్. ఇక తనకు ప్రత్యర్థులే తప్ప శత్రువులు ఉండరంటూ డీకే అన్నారు. ఇక ఒకప్పుడు ఫైర్ బ్రాండ్ లా ఉండేటువంటి యడియూరప్ప ఇప్పుడు చాలా కూల్ గా కొత్త సీఎం కు శుభాకాంక్షలు చెప్పారు. దేవేగౌడ కుటుంబానికి డీకేకు దశాబ్దాలుగా రాజకీయ వైరం ఉంది. ఇక ఇప్పుడు దేవేగౌడ ఇంటికెళ్లి ఆశీర్వాదం తీసుకోవటం మీద చర్చ జరుగుతోంది. ప్రత్యర్థుల ఇంటికి వెళ్లేటువంటి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు తమిళనాడు సీఎం విజయ్. ఇక దాని నుంచి తరువాత కూడా అంటే ఇది ఒక రాజకీయాలలో ఒక పాజిటివ్ వాతావరణానికి ఒక మంచి కల్చర్ కి తెరలేసిందని చూడొచ్చు. ఇక ఇప్పుడు డీకే శివకుమార్ కూడా ప్రత్యర్థుల ఇళ్లకు వెళ్లి వాళ్ళ దగ్గర నుంచి ఆశీర్వాదాలు తీసుకోవటం అంటే రాజకీయాలలో ఒక మార్పును మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ అంశాల గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, డీకే ఒక రెబల్ గా పేరున్నటువంటి వ్యక్తి, మరొక వైపు ఎప్పటి నుంచో రాజకీయ వైరం ఉన్నటువంటి కలిసి కూడా ఇప్పుడు డీకే తను శుభాకాంక్షలు వాళ్ళు తెలపటం, ఆయన ఆశీర్వాదం తీసుకోవటం అంటే ఒక కొత్త కల్చర్ ని మనం చూస్తూ ఉన్నాము. రేణు, 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీల్లో ఒక వెస్ట్ బెంగాల్ మినహాయిస్తే ఇటు తమిళనాడు కానీ ఇటు కేరళ, ప్రస్తుతం ఏదైతే కర్ణాటకలో ఏవైతే సీఎం మార్పు తర్వాత జరుగుతున్న రాజకీయ పరిణామాల పైన దేశవ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ఎందుకంటే గతంలో ప్రత్యర్థి పార్టీలను శత్రువులుగా చూసేవారు. ఏ పార్టీ లీడర్ అయినా కానీ, ఏ నాయకుడైనా కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షానికి సంబంధించిన నేతలను నేరుగా ఇళ్లకు కలిసిన నేపథ్యం దాదాపు లేదు. అయితే ఇక్కడ విజయ్ కొత్త సంప్రదాయానికి తెరబలికాడు. నేరుగా తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండా నేరుగా స్టాలిన్ ఇంటికి వెళ్లారు. అంతేకాకుండా తమిళనాడులో ఉన్న సీనియర్ నేతల ఇళ్లకు, ఏవైతే ప్రతిపక్షాలకు సంబంధించిన సీనియర్ నేతలకు వెళ్ళిన నేపథ్యం చూసాం. అదే సంప్రదాయాన్ని కేరళ ముఖ్యమంత్రి విడి సతీశన్ కూడా పాటించారు. విజయన్ ఇంటికి వెళ్లారు. విజయంతో పాటు తమకు మద్దతు ఇచ్చిన ప్రతిపక్షాలకు ఇళ్లకు వెళ్లారు. అదేవిధంగా తమకు వ్యతిరేకంగా ఉన్న పార్టీ నేతలు కూడా కలిసిన నేపథ్యం చూసాం. అదే కల్చర్ కూడా నేరుగా కర్ణాటకకు నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే కూడా అదే ఫార్ములాను పాటించాడు. నేరుగా తన రాజకీయ ప్రత్యర్థి, తన సామాజిక వర్గానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి దేవేగౌడ ఇంటికి వెళ్లారు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఒక్కలిగ సామాజిక వర్గానికి సంబంధించిన దేవేగౌడ కర్ణాటకలో ఒక్కలిగ సామాజిక వర్గానికి సంబంధించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత దేవేగౌడ కుమారుడు కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్ మద్దతుతో ఒకసారి, బీజేపీ మద్దతుతో ఒకసారి ముఖ్యమంత్రి అయిన నేపథ్యం చూసాం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కల్లిగా సామాజిక వర్గానికి సంబంధించిన డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత తనకు రాజకీయ ప్రత్యర్థులు లేరు, తనకు రాజకీయ శత్రువులు లేరు, కేవలం ప్రత్యర్థులు మాత్రమే ఉన్నారు అనే నేపథ్యంలోనే నేరుగా దేవేగౌడ ఇంటికి వెళ్లారు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి ఫైర్ బ్రాండ్, బీజేపీలోనే ఒక ఫైర్ బ్రాండ్ గా పేరు పొందిన మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప ఇంటికి వెళ్లారు. యడియూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. దక్షిణ భారతదేశంలో బీజేపీ పార్టీ నుంచి మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన చరిత్ర డీకే యడియూరప్పకే ఉంది. ఆయనే ఏవైతే దక్షిణ భారతదేశంలో బీజేపీ పునాదులతో నిర్మించిన నేతగా కర్ణాటకలో ముఖ్యమంత్రిగా పనిచేసిన నేపథ్యం కూడా యడియూరప్పకి ఉంది. సుదీర్ఘకాలం బీజేపీకి పనిచేశారు. ప్రస్తుతం ఆయన కుమారుడు బివై విజయేంద్ర కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా తన రాజకీయ ప్రత్యర్థుల ఇంటికి నేరుగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సిద్ధు ఇంటికి వెళ్ళారు. తర్వాత రాజకీయ ప్రత్యర్థులైన నేరుగా దేవేగౌడ ఇంటికి వెళ్ళారు. మరోపక్క యడియూరప్ప ఇంటికి వెళ్ళారు. ఇది రాజకీయాల్లో కొత్త సంప్రదాయము. ప్రతి రాష్ట్రంలో కూడా ఆయా నేతలు ముఖ్యమంత్రులుగా ఎన్నికైనప్పుడు తమ ప్రత్యర్థులను ఇళ్లకెళ్లి కలవడం మంచి సంప్రదాయం. రాజకీయాల్లో సుహృద్భావ వాతావరణం, ఆరోగ్యకరమైన వాతావరణం కూడా స్పష్టంగా చెప్పచ్చు. విజయ్ ప్రారంభించారా, మరొక నేత మొదలు పెట్టారా అనే అంశాన్ని పక్కన పెడితే రాజకీయాల్లో ప్రత్యర్థులను కలవడం, కొత్త విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అసెంబ్లీలో ఎలాగూ వీరు ఫైట్ చేస్తారు, అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం రెండు పార్టీల మధ్య నేతల మధ్య వాగ్వాదం జరిగే అవకాశాలు ఉన్న పరిస్థితిలో నేడు ఏదైతే
కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఆయా రాష్ట్రాల్లో కొత్త సంప్రదాయానికి తెరదీశారు. ఇదే సంప్రదాయాన్ని భారతదేశంలో మిగిలిన రాష్ట్రాల్లో కూడా పాటిస్తే బాగుంటుంది అంటూ ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. కిరణ్, ఇక ఇప్పుడు డీకే అంటే చేసినటువంటి ఈ గెస్చర్ తో అంటే అన్ని సామాజిక వర్గాలని గాని అందరినీ గాని తను కలుపుకొని పోవాలనుకున్నటువంటి ఆలోచనని సుస్పష్టంగా డీకే తెలియజేసినట్లయిందా? ఇక్కడ ఖచ్చితంగా యడ్యూరప్ప లింగాయత్ సామాజిక వర్గానికి సంబంధించిన అత్యంత బలమైన నేత. బీజేపీ గెలవడానికి, కర్ణాటకలో గెలవడానికి పునాది వేసిందే యడ్యూరప్ప లింగాయత్ సామాజిక వర్గంలో అత్యంత బలమైన నేత. బీజేపీకి లింగాయత్ సామాజిక వర్గం ఓట్లు పడ్డానికి కూడా కీలక కారణం యడ్యూరప్ప. అలాంటి యడ్యూరప్ప ఇంటికి నేరుగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముందే నేరుగా డీకే వెళ్లి కలవడం రాజకీయాల్లో ఒక మంచి వాతావరణం తెలియజేస్తుంది. ప్రస్తుతం యడ్యూరప్ప కుమారుడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు, కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా విజయేంద్ర ఉన్నారు. అలాంటి పరిస్థితిలో తన ప్రత్యర్థి పార్టీ, తన ప్రత్యర్థి గతంలో తాను ఫేస్ చేసిన ప్రత్యర్థి నేత ఇంటికి వెళ్ళి ఆయన ఆశీస్సులు తీసుకోవడం కూడా రాజకీయాల్లో ఒక మంచి వాతావరణం. గతంలో తాను ఏదైతే రాజకీయాల్లో ఎవరిని చూసి రాజకీయాల్లోకి వచ్చారో, బంగారప్ప లాంటి మాజీ ముఖ్యమంత్రిని చూసి రాజకీయాల్లో కడుగుపెట్టిన డీకేకి తరువాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా నేరుగా దేవేగౌడ కుటుంబంతో తలపడే పరిస్థితి వచ్చింది. దేవేగౌడ వర్సెస్ డీకే, ఈ రెండు వర్గాల మధ్య సుదీర్ఘకాలం రాజకీయ పోరాటం జరిగింది. అదే సామాజిక వర్గానికి సంబంధించిన డీకే శివకుమార్ దేవేగౌడతో పాటు ఈ దేవేగౌడ కుమారస్వామిని కూడా ఎదుర్కొన్న పరిస్థితి. ప్రస్తుతం కుమారస్వామి కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్నారు, ఉక్కు శాఖ మంత్రిగా ఆయన ఉన్నారు, ఆయన ఎన్డీఏలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్న ఈ సమయంలో కూడా తన రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే తనకున్నారు, తనకు రాజకీయ శత్రువులు లేరు అంటే ఆయన అత్యంత సీనియర్, దాదాపు 96 సంవత్సరాలు దేవేగౌడ ఇంటికి వెళ్ళారు, ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. యడ్యూరప్ప ఇంటికి వెళ్ళారు, యడ్యూరప్ప ఆశీర్వాదం తీసుకున్నారు. మరోపక్క యడ్యూరప్ప కుమారుడు నేరుగా డీకేతో తలపడే పరిస్థితులు ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో. అలాంటి నేపథ్యంలో ప్రత్యర్థుల ఇంటికి వెళ్ళడం, వారి ఆశీస్సులు తీసుకోవడం, తనకు రాజకీయంగా శత్రువులు లేరంటూ డీకే ప్రకటించడం కూడా ఇది కొత్త రాజకీయాలకు నాంది పలుకుతుంది. ఎందుకంటే సుదీర్ఘకాలం కర్ణాటకలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య తీవ్ర పోరాటం జరుగుతుంది. ఈ పోరాటంలో అటు నేతల ఇళ్లకెళ్ళి వాతావరణాన్ని, ఆరోగ్యకరణ వాతావరణం సృష్టించడానికి డీకే ప్రయత్నించారు. అన్ని సామాజిక వర్గాలను అహింద ఉద్యమ నేతగా ఎదిగిన సిద్ధరామయ్య అడుగుజాడల్లోనే మిగిలిన సామాజిక వర్గాలన్నిటిని కలుపుకొని ముందుకెళ్లే నేపథ్యంలో భాగంగానే తన రాజకీయ ప్రత్యర్థులతో పాటు తనకు అనుకూలమైన నేతలు, తన పార్టీకి సంబంధించిన సీనియర్ నేతల ఇళ్లకెళ్లి వారి ఆశీర్వాదం తీసుకోవడం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆశీస్సులు మెండుగా ఉండడం, మరోపక్క డీకే ప్రమాణ స్వీకారానికి భారీ స్థాయిలో దక్షిణ భారతదేశంలో ఉన్న నేతలు హాజరు కావడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు హాజరు కావడం, రాహుల్ గాంధీతో పాటు నేరుగా ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ లాంటి నేతలు హాజరు కావడం కూడా రాజకీయాల్లో ఒక మంచి వాతావరణం వైపు డీకే అడుగులేస్తున్నారు. డీకే మంచి పరిణామంతోనే, ఆరోగ్యకరమైన వాతావరణంతోనే, ప్రతిపక్షాలను కలుపుకెళ్లాలనే ఉద్దేశంతోనే తాను దూకుడు రాజకీయాలకు వెళ్ళకోకుండా సురుద్భావం రాజకీయాలు చేస్తాననే కోణంలోనే డీకే కొత్త రాజకీయానికి, కొత్త రాజకీయ సంప్రదాయానికి తెరదీశారు కర్ణాటకలో స్పష్టంగా చెప్పొచ్చు. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక సీఎం గా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. కానీ దీనికి ముందర, ప్రమాణ స్వీకారానికి ముందర డీకే శివకుమార్ చేసినటువంటి పని ఏదైతే ఉందో ఇప్పుడు అందరినీ కూడా అంటే డీకే శివకుమార్ గురించి చర్చించుకునేలా చేస్తుంది. అంటే ప్రమాణ స్వీకారానికి వెళ్లే ముందర ఇటు సీఎం పదవికి రాజీనామా చేసినటువంటి సిద్ధరామయ్యను మొదటిగా కలవటం జరిగింది. తరువాత యడ్యూరప్పను కలవటము, దేవేగౌడని కలవటం. ఒకవైపు దేవేగౌడ, వీళ్ళిద్దరి మధ్య రాజకీయ వైరం, కుటుంబాల మధ్య రాజకీయ వైరం ఉందంటూ కూడా కుటుంబాల మధ్య దేవేగౌడకి అదేవిధంగా డీకే శివకుమార్ కుటుంబాల మధ్య వైరం ఉంది. అయినప్పటికీ దేవేగౌడని వెళ్లి కలవటము, ఆ తర్వాత యడ్యూరప్పను వెళ్లి కలవటం జరిగింది. ఇక ఈ రకంగా కూడా డీకే శివకుమార్ అందరినీ కలుపుకొని, అంటే కుల రాజకీయాలకు ప్రస్తావన లేకుండా అందరినీ కలుపుకొని వెళ్లే విధంగా ఒక ఆలోచన చేస్తున్నట్టుగా డీకే శివకుమార్ ముందుగానే తెలియటం జరిగింది. ఈ కుల రాజకీయాలకు వీటికి స్వస్తి పలకాలంటూ కూడా గతంలోనే వ్యాఖ్యానించినటువంటి సందర్భం ఉంది. ఇక ఇప్పుడు డీకే శివకుమార్ ఈ రకమైన ఒక ఆరోగ్యకరమైన పాలిటిక్స్ ని కర్ణాటకలో మనం చూడబోతున్నాం అన్నట్లుగా ముందుగానే ఒక సంకేతం ఇచ్చారు. ఇక దీంతో కూడా ఇక డీకే శివకుమార్ గురించి ఒక చర్చ అయితే మొదలైంది.
ఈ విధంగా ఆశీర్వాదం తీసుకుంటూ తనకు రాజకీయాలలో శత్రువులు ఉండరు, ప్రత్యర్థులు మాత్రమే ఉంటారంటూ చెప్పినటువంటి స్టేట్మెంట్ ఇది అందరికీ కూడా రాజకీయాలలో చాలా నచ్చుతున్న స్టేట్మెంట్ గా చూడొచ్చు. ఎప్పుడైతే తమిళనాడులో విజయ్ ప్రతిపక్ష నేతను కలిశారో వెళ్ళి అప్పుడే ఈ రకమైన రాజకీయం బాగుంది కదా, ప్రత్యర్థులు అంటే ఎప్పుడు కూడా శత్రువుల్లా కాకుండా ఇటు జనాల సమస్యల వైపు ఆలోచించే విధంగా ఇటు ప్రతిపక్షాలతో కూడా కలిసి సలహాలు సూచనలు తీసుకుంటూ ముందుకు వెళ్తే బాగుంటుంది కదా, ఎప్పుడు కూడా కక్ష రాజకీయాలు ఒకరినొకళ్ళు ఎప్పుడు కూడా భూత పురాణాలతో తిట్టుకోవడం రాజకీయ నాయకులు అంటే ఇలా మారిపోతున్న సందర్భంలో ఈ రకమైన ఒక మంచి పాలిటిక్స్ కి ఒక ఆహ్లాదకరమైన పాలిటిక్స్ లో ఒక ఆహ్లాదకరమైన వాతావరణానికి తెరదీయడం చాలా బాగుంది అంటూ దీని గురించి ఒక చర్చ జరుగుతోంది. ఇక మీరేమంటారు అన్నది కూడా కామెంట్ చేయండి.